ఈరోజు రాయలసీమ ప్రాంతీయ సదస్సు జరుగుతుంది. ఈ సభకు హాజరైన ప్రతి బలిజ బంధువులందరికీ నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. యాక్చువల్లీ మేము ఒక 200-300 మంది అనుకున్నాము, కానీ మా బలిజ బంధువులందరూ దాదాపు 1000 మంది పైకి వచ్చారు. మాకు ముఖ్యంగా ఈ సభ ఎందుకు ఏర్పాటు చేశామంటే, మా తాతగారైన కృష్ణదేవరాయల అధికారంగా ఆయన వర్ధంతి కానీ, జయంతి కానీ, పట్టాభిషేకం కానీ గవర్నమెంట్ నుంచి లాంఛనాలతో చేయాలని కోరికతో మేము ఈ సభను మొదలుపెట్టాము. థ్యాంక్స్. ఈరోజు ముఖ్యంగా మన అనంతపురం పట్టణంలో గుత్తిరోడ్ ద్వారకా చలమారెడ్డి కాంప్లెక్స్ నందు మన బలిజ కాపునాడు సభ పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఈ సభకు జిల్లాలో నలుమూలల నుండి కూడా మన బలిజ బాంధవులందరూ కూడా బాగా రావడం అయింది. వాళ్ళందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా తల వంచి నమస్కరిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు సభ ఉద్దేశం ఏమంటే, బలిజలకు చాలా విషయాలలో వాళ్ళ ఉన్న జనాభా ప్రతిపాదికన కాకోకుండా మిగతాటివన్నీ కూడా సరైన పర్సెంటేజ్ విషయంలో చాలా వెనుకబడి ఉండవు. బలిజలు జనాభా విషయంలో ముందున్నారు, కానీ రాజకీయంగా మాత్రం చాలా వెనుకబడి ఉన్నాం. అన్ని కులాలలో కూడా చాలా ముందున్నారు, మేము మాత్రమే వెనుకబడి ఉన్నాం. మరి దీనికి ప్రభుత్వాల ప్రజల మా కులసుల కారణం అనేది కూడా అది ప్రభుత్వాన్ని మమ్మల్ని గుర్తించుకుంది. ప్రభుత్వం మాత్రం మమ్మల్ని ఎలక్షన్లకు వాడుకుంటున్నారు. వాళ్ళను మేము నిలబెట్టి అధికారాన్ని చేపట్టి అధికారం ఇస్తున్నాము. అధికారం వచ్చే మరుచనమే మా బలిజ కులస్తులను మాత్రం వాళ్ళు మర్చిపోయి, మా బలిజ కులస్తులకు ఎవరికి కూడా సరైన పద్ధతిలో పదవులు కానీ, చిన్న గ్రామ పంచాయతీ నుండి కూడా ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి, ఎమ్మెల్సీ స్థాయిలో ఎవరు కూడా రాయలసీమ మొత్తం మీద కూడా పెద్దగా లేకపోవడము మాకు చాలా బాధ కనిపించింది. కనుక ఇలాంటి సభలు ఇంకా మండల స్థాయిలో జరపాలని, ఈ సభలు జరిపి ప్రజలను చైతన్యవంతులు చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మన బలిజ బాంధవులు అన్ని ఎలక్షన్లలో కూడా మన బలిజలు నెగ్గాలని కోరుకుంటున్నాం. పేరు పూల పాండురంగయ్య. నేను రాయలసీమ బలిజ సంఘం 5th జోన్ అధ్యక్షులు. మేము ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి ఏం కారణం అంటే, మాకు గవర్నమెంట్ నుంచి కృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలు అధికారికంగా జరపాలనేది మాకు ఒకటి ఫస్ట్ డిమాండ్. రెండోది ఈడబ్ల్యూఎస్లో 5% ఫస్ట్ చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు వచ్చినప్పుడు 5% అనేది చెప్పాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయన కేంద్రం చూసుకుంటుంది దాన్ని, కాకపోతే ఇప్పుడు మా చేతుల్లో లేదని చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి మేము ఆ 5% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడుకి పక్కా డిమాండ్ చేస్తాం. ఒకవేళ ఏదన్నా చేయలేకపోతే రాస్తారోకలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, అసెంబ్లీ ముట్టడిస్తామని కూడా నేను గంటపదంగా చెప్తున్నాను. అందులో వచ్చేసి ఈరోజు మాకు ప్రతి జిల్లాకి ఒకటి కాపు భవన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక డిమాండు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో చేయాలా, ఇది చేయకపోతే తప్పకుండా గవర్నమెంట్ మెడ ఉంచి మా కాపు బలిజల సత్తా చూపిస్తాం. దీన్ని ధైర్యంగా మేము ఎదుర్కొంటామని మేము తెలియజేస్తున్నాం. తర్వాత ఇంకో కారణం ఏమంటే, మాకు పిల్లలకు విదేశీ విద్య పెట్టాడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు మధ్యలో మధ్యంతరంగా తీసేశారు. దాన్ని ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని అదే కొనసాగించాలని చెప్పి కోరుతున్నాం. ఇది నా పేరు బండారు వీరన్న, అనంతపురం లాయర్, కాపునాడు లీగల్ సెల్ అధ్యక్షుడిని. ఇక్కడ ఈరోజు సమావేశం కావడానికి ముఖ్య కారణం ఏమనగా, బీసీలో చేర్చాలి బలిజ కులస్తులని. రెండవది ఈబీసీ సర్టిఫికెట్స్ 5% డిమాండ్. తర్వాత మూడవది బలిజలకు స్థానిక సంస్థ ఎన్నికల్లో వారి కోటా కేటాయించి జనాభా ప్రాతిపదికంగా 27% ఉన్న జనాభాని మాకు ఒక
1% కూడా ఇవ్వడం లేదు. ఎందుకంటే అంతా 5% 10% ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఓసీలే తీసుకుంటున్నారు, కానీ మమ్మల్ని కూడా బీసీలో నుంచి తీసివేసి రాజకీయంగా వాళ్ళు మమ్మల్ని అణగదొక్కుతున్నారే కానీ రాజకీయంగా ఎదగడం లేదు. కావున ప్రతి బలిజ కులస్తుడు కోరుకునేది ఒక్కటే, మేము రాజకీయంగా ఎదగాలి, మాకు కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, మేము కూడా సమాజంలో 25% ఉన్నటువంటి మా బలిజ కులస్తులకి ఎలాంటి పదవులు ఇవ్వడం లేదనే ఉద్దేశంతోనే మా గుండెలు చీల్చుకుంటూ మేము బాధపడుతూ ఈ రోజు ప్రభుత్వాలకి తెలియజేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వాలు మా డిమాండ్ నెరవేర్చాలి. అలా నెరవేర్చకపోతే పూర్తిగా రాష్ట్రాన్ని నిర్బంధించైనా మా హక్కులను కాపాడుకుంటాం. లేదంటే మా హక్కులు ఖచ్చితంగా నెరవేరాలనే ఉద్దేశంతోనే మేము ఈ ప్రతి నియోజకవర్గంలోన మేము రాష్ట్రాలు కానీ సభలు కానీ సమావేశాలు కానీ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దయచేసి మా బలిజ కులస్తులను గుర్తించి ఈబీసీ సర్టిఫికేట్ బలిజలను బీసీలో చేర్చడము, మరియు మా విదేశీ విద్యలు పిల్లలకు కల్పించడము, కాపువని ఏర్పాటు చేయడము, ఇలాంటి కొన్ని డిమాండ్స్, ముఖ్యమైన డిమాండ్స్ నెరవేర్చాలని దయచేసి కోరుకుంటున్నాము. జై బలిజ, జై జై బలిజ. నా పేరు కాయగుల లక్ష్మీపతి. నేను జనసేన పార్టీ అనంతపురంలో ఉన్నాను. ఈరోజు బలిజ కాపు నాడు బహిరంగ సభ రాయలసీమ వేడి అనంతపురం పట్టణంలో జరుగుతూ ఉంది. ఇక్కడికి వేలాది మంది తరలి వచ్చారు. ముఖ్యంగా మా డిమాండ్ ఒకటి ఉంది, మాకు బీసీలో చేర్చాలని చెప్పేసి ముందు నుంచి కూడా మేము చాలా పోరాటం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన సీఎం ఉన్నప్పుడు దాన్ని పార్లమెంట్ వరకు చేర్చారు, కానీ అక్కడ పార్లమెంట్లో పెండింగ్ ఉంది. నేను ఒకటే ఈరోజు మా అనంతపురం జిల్లా నుంచి బలిజ సంఘం మా కాపునాడు నుంచి కూడా ఒకటే డిమాండు, చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి మరియు పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి పార్లమెంటులో ఉన్న మన బలిజలు బీసీలో చేర్చాలనే పాయింట్ని మీరు బయటికి తీసుకొని వచ్చి దాన్ని ఆర్టికల్ 9లో చేరిస్తే ఇక్కడ రాయలసీమలో ఉండే బలిజలందరూ కూడా మీకు రుణపడి ఉంటారని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను.